Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభునామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సామెతల గ్రంథంలోని ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. మనం ప్రీవియస్ సెషన్స్లో రకరకాల థీమ్స్ చూసుకుంటూ వచ్చాం. సో ఈరోజు మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని కూడా మనం చూడాలి. అది మ్యాండేటరీ అని అనిపించింది. ఆల్రెడీ నేను లాస్ట్ సెషన్లో, అంతకుముందు సెషన్లో చెప్పినట్టు ఆగూర్ అనే వ్యక్తి మాట్లాడుతూ తన జ్ఞానాన్ని పాస్ ఆన్ చేస్తూ దేవుడి గురించి, దేవుని కుమారుడి గురించి చేసిన ప్రస్తావన మనం మాట్లాడు. ఎవరో ఒక బ్రదర్ కూడా చాలా చక్కటి డౌట్ అడిగారు, నిజంగా ఆగూరు యేసుక్రీస్తు వారి గురించే మాట్లాడా? మనం ఇప్పుడు మాట్లాడుతున్నంత క్రిస్టాలజీ అంత క్లియర్గా ఆగూరికి తెలియకపోవచ్చు, కానీ దైవత్వంలోని ఒక మర్మం ఏదో ఉంది అన్న సంగతి అయితే ఆగూరు పసిగట్టాడని మనం అనుకున్నాం. అలాగే సామెతల గ్రంథం సూచనప్రాయంగా, అంటే పూర్తి వివరాలు లేవు, అత్యంత స్పష్టంగా రాశారు అని అనకపోయినప్పటికీ సూచనప్రాయంగా హింట్ అంటాం. అంటే కనపడినట్లుగా, లేకపోతే సర్ఫేస్ లెవెల్లో కొన్ని విషయాలను ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ మనకి ఎంటైర్ పుస్తకంలో అక్కడక్కడ కనపడతా ఉంటుంది. మనం బిగినింగ్ సెషన్లో మాట్లాడుకున్నాం, జ్ఞానం అన్నప్పుడు విజ్డమ్ పర్సానిఫైడ్, దేవుని జ్ఞానము యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ఎంబాడిమెంట్, శరీరధారి కిందకి రావటం గురించి మాట్లాడు. ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. విజ్డమ్ పర్సానిఫైడ్, జ్ఞానం శరీరధారిగా వస్తే ఎలా ఉంటుంది అంటే యేసుక్రీస్తు వారిలాగా ఉంటుంది. అండ్ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఎలా అంటే యేసుక్రీస్తు వారిని చూస్తే తెలుస్తుంది. తగ్గించుకోవటం అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు వారిని చూస్తే తెలుస్తుంది. సామెతల గ్రంథం మాట్లాడే గుణాలన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో మనకు ప్రస్ఫుటంగా కనపడతా ఉంటాయి. సామెతల గ్రంథంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ని తన వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండి సంపూర్ణంగా ఆచరించిన క్యారెక్టర్ యేసుక్రీస్తు వారు ఒక్కరిది. ప్రోవర్బ్స్లో మనకి క్రైస్ట్ ఒక్కడే మన రోల్ మోడల్ అని సూచనప్రాయంగా తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే నో మ్యాన్ కెన్ ఎవర్ రీచ్ దిట్ మార్క్. సామెత గ్రంథంలో చెప్పబడిన ప్రమాణాలు మనం అందుకోగలము అని ఎవ్వరు కూడా ఊరికినే అనలేరు, అందుకోలేరు. మన స్థాయి చాలదు అని ప్రయత్నాల మీద, అనుభవాల మీద, ఆలోచన మీద మనకు అర్థమైపోతూ ఉంటుంది. మన నేచరు ఎంత బలహీనమైన నేచరో ఒక పక్క ఈ గ్రంథం చెప్తూనే ఉంది, మరొక పక్క ఆ నేచర్కి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో చెప్తుంది. మరోవైపు నీ పరిస్థితి ఏంటి ఆలోచించుకో అనే ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది. ఒక్క సామెతల గ్రంథంలోంచి మన ఎంటైర్ క్రిస్టియన్ డాక్ట్రిన్ మొత్తాన్ని మనం తయారు చేయటం లేదు. ఒక్క సామెతల్లోంచే కంప్లీట్ యూనివర్సల్ స్టేట్మెంట్స్ మనం చేయటం లేదు. కానీ మనం మాట్లాడుకునే సార్వత్రిక సత్యం, లేకపోతే మనం మాట్లాడుకునే సంపూర్ణ సువార్త, లేదా మనం మాట్లాడుకునే క్రైస్తవ జీవితం యొక్క మౌలిక సూత్రాలు
66 గ్రంథాల్లోంచి మనకు దొరుకుతున్నట్లుగా సామెతల గ్రంథంలోంచి కూడా మనకు దొరుకుతున్నాయి. నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ మీకు దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, గాస్పల్ అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్. గాస్పల్ అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్. సామెతల గ్రంథంలో ప్రస్తావించబడిన సువార్త. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే 31 అధ్యాయాలు రకరకాల అంశాలు మాట్లాడుతున్నప్పుడు వేర్ డు వి ఫైండ్ దిస్ గాస్పల్ అనే డౌట్ వస్తుంది. ఒక ఆయన అబ్జర్వేషన్, నేను రకరకాల పుస్తకాలు దీని గురించి చూస్తున్నప్పుడు ఒక ఆయన అబ్జర్వేషన్ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను కొన్ని నమ్మను ఇన్ ద సెన్స్ కొంచెం స్కెప్టికల్గా ఉంటాను. అంటే ఒక పట్టాన నేను కన్విన్స్ అవ్వను, కానీ కొన్నిసార్లు నమ్మాల్సి వస్తుంది. ఈ అబ్జర్వేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏమంటే 31 అధ్యాయాలు ఉన్నాయి. సెంటర్ ఆఫ్ దిస్ బుక్ క్రైస్ట్ ఉన్నాడు, గాస్పల్ ఉంది అన్నాడు ఒక ఆయన. అది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఏంటిది, సెంటర్ ఆఫ్ దిస్ బుక్ లో ఎలా ఉంటాడు? అంత క్యాలిక్యులేటెడ్గా రాస్తారా? సరే, యేసుక్రీస్తు వారి గురించి మనం అనుకున్నంత వివరాలు రాయకపోయినా వీ నీడ్ క్రైస్ట్, లేకపోతే గాస్పల్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైనా దొరుకుతాయా అని నేను సర్చ్ చేయటం ప్రారంభించాను. అండ్ టు మై సర్ప్రైజ్ ఐ రియల్లీ ఫౌండ్ ఎ ప్యాసేజ్. నిజంగానే నాకు ఒక వాక్య భాగం దొరికింది. 31 అధ్యాయాలని కొంతమంది సెంటర్ కింద తీసుకోవటానికి బైబిల్ పండితులు ఏమన్నారంటే 14, 15, 16 ఈ 3 చాప్టర్స్ చాలా చాలా కీలకమైనవి అన్నారు. వాళ్ళు అలా తీసుకోవడానికి కారణాలు మరి థియలాజికల్గా వాళ్ళకి ఏమున్నాయో తెలియదు. నేను అంత లోతుగా వెళ్ళలేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్ళీ చదవాలి వాటి గురించి. ఒక వ్యూ ఏంటంటే, ఇందాక నేను ప్రస్తావించింది విజ్డమ్ పర్సానిఫైడ్. ఈ జ్ఞానము శరీరధారిగా భూమి మీదకి వస్తే యేసుక్రీస్తు వారు. సామెతల గ్రంథంలో ప్రస్తావించబడిన జ్ఞానము శరీరధారిగా వస్తే యేసుక్రీస్తు వారు. రాకపోయినా కూడా దానికి ఒక ఆకృతినిస్తే, దానికి ఒక వ్యక్తి రూపాన్ని ఇస్తే, దట్ ఈస్ క్రైస్ట్. క్రైస్ట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, బైబిల్ చెప్తున్నమాట. కాబట్టి జ్ఞానాన్ని సాదృశ్యంగా యేసుక్రీస్తు వారికి పోల్చారు అని ఒక థీమ్ ఉంది. ఇది మీరు మళ్ళీ తర్వాత స్టడీ చేయండి. రెండవది, అక్కడక్కడ మనకి అధ్యాయంలో రాజు గురించిన వచనాలు ఉన్నాయట. సొలొమోన్ అనే ఆయన రాజే. రాజు మరో పక్క జ్ఞాని. తను తన పరిశీలనలో, తన అధ్యయనం మేరకు, తనకు దేవుడు తనకిచ్చిన జ్ఞానం మేరకు తను కొన్ని మాటలు మాట్లాడాడు. అలాగే రాజు అయిన లెమూయేలు ప్రస్తావన ఉంది. లేకపోతే మనం మాట్లాడుకున్నట్టుగా ఆగూరు, ఇతర కొంతమంది కలెక్షన్ ఆఫ్ ప్రావర్బ్స్ మనం అనుకుంటున్నాం. కాబట్టి ఒక రాజు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా పరిపాలిస్తాడు, ఒక రాజు మంచి రాజు ఉంటే ఏమవుద్ది, చెడ్డ రాజు ఉంటే ఏమవుద్ది అనే విషయాలు ఈ 31 అధ్యాయాలు అక్కడక్కడ కొన్ని వచనాలు ఉన్నాయట. కొంతమంది ఏమంటారంటే, ఈ వచనాలన్నీ మనకేం చెప్తున్నాయంటే, ఇంత ఐడియల్ కింగ్ మనకి భూమి మీద దొరుకుతాడా? కాబట్టి మెస్సయ్య రాజు ఒక్కడే ఈ ప్రమాణాలు నెరవేర్చగలడు. కాబట్టి సామెతల గ్రంథం చదివిన ప్రజలు ఇటువంటి రాజు మమ్మల్ని పరిపాలిస్తే బాగుండు అని ఎదురు చూసే ఒక హోపు, ఒక ప్రేయరు, ఒక ఆశ ఈ గ్రంథం పుట్టిస్తుందట. సో ఇశ్రాయేలు ప్రజలు సామెతల గ్రంథం చదివినప్పుడల్లా తమను చాలా బ్యూటిఫుల్గా పరిపాలించే నీతి న్యాయాలతో చాలా అద్భుతంగా, మనోహరంగా పరిపాలించగలిగే ఒక ఆదర్శవంతమైన, పరిపూర్ణమైన, పరిశుద్ధుడైన ఒక రాజు తమకు కావాలి అని కోరుకుంటారట. ఆ మెస్సయ్య రాజు కోసం ఎదురు చూస్తారు.
అదొక కింగ్షిప్ గురించిన ఒక థీమ్ ఉంది. అలాగే మూడవది నీతిమంతుడు. ఈ గ్రంథం అంతా కూడా నీతిమంతుడు, భక్తిహీనుడు, జ్ఞాని, బుద్ధిహీనుడు, ఈ డిఫరెన్సెస్ లో లిస్టులు ఉన్నాయి. అడుగడుగున ఆ నీతి గురించి, నీతిగా బ్రతకటం గురించి, నీతిగా ఉండటం అంటే ఏంటి, నీతిమంతుడి క్యారెక్టర్ ఏంటి, నీతిమంతుడి యాక్టివిటీస్ ఏంటి, బోర్డంత రాసుకుంటూ ఉన్నాయి. అండ్ బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో నీతి గురించి కానీ, నీతిమంతుడి గురించి కానీ మనం మాట్లాడుకున్నప్పుడు మనకు అర్థమయ్యే ఒక ట్రూత్ ఏంటంటే, మనంతట మనం నీతిమంతులుగా ఉండలేము. వీఆర్ ఆల్ ఫాలెన్. మనము పతన స్వభావం కలిగిన మనుషులము. మనకు మనంగా నీతిమంతులుగా జీవించలేము. మనం ట్రై చేస్తే సామెతల గ్రంథంలో ఉన్న ప్రమాణాలు ఊరికినే వచ్చేస్తాయి అని మనం అనుకుంటే కుదరదు. సామెతల గ్రంథం మోరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టుగా మనకు అనిపించినప్పటికీ ఇట్ ఈస్ మోర్ దాన్ మోరల్ ఇన్స్ట్రక్షన్. కేవలం మోరల్ గా ఉందాము, ఇలా కొన్ని రూల్స్ ఇచ్చారు, ఇవి నేను పాటించేస్తాను వాటి నుంచి అని మీరు అనుకొని స్టార్ట్ చేస్తే అది జరగదు. ఎందుకంటే అది దేవుడితో ముడిపడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి యెహోవాను సంతోష పెట్టగలిగే జీవితం మనం అనుకుంటే సాధ్యం కాదు. ఈ గ్రంథం చాలా విషయాలు చెప్పింది. పర్టికులర్లీ హౌ wretched we are ఈ గ్రంథం చెప్తుంది. బిగినింగ్ లో మీకు నేను వచనాలు చూపించాను, బట్ స్టిల్ నేను అవి చూపించే ప్రయత్నం చేస్తాను క్విక్ గా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం కనుక మీరు చూస్తే, మీరు మార్క్ చేసుకుంటే తర్వాత చదువుకోండి, మనకు సమయం చాలదు కాబట్టి. 1వ అధ్యాయం 22వ వచనం కనుక మీరు చూడగలిగితే, మనం జ్ఞానం లేని వారము, అపహాసకులము, అపహాస్యం చేస్తూ ఆనందిస్తాము, బుద్ధిహీనులము, జ్ఞానాన్ని అసహించుకుంటాము. దట్స్ అవర్ నేచర్. We don't love wisdom. We reject wisdom. We ignore wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానం అని బైబిల్ అంటున్నప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మనకు నచ్చదు. దేవుడు అనే మాట మనకు గిట్టదు. మన స్వభావం ఎటువంటి స్వభావం అంటే, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నాకు తోచినట్టుగా నేను జీవిస్తాను, నేను చేసేదే కరెక్టు, నా ఆలోచన సరైనది. సో 2 ప్రధానమైన ట్రూత్స్ మనకు కనపడుతున్నాయి సామెతల గ్రంథంలో. ఒకటి, we by nature we hate God, we hate wisdom. స్వభావ సిద్ధంగా మనం దేవుణ్ణి లేదా దైవిక జ్ఞానాన్ని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే ఆ పనిని మనం అసహించుకుంటాము, మనం వద్దనుకుంటాము. 2వ అధ్యాయం కనుక మీరు చూస్తే, 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంది. మనం దాన్ని వద్దంటున్నాం, మనకు ఇష్టం లేదు, అది మనం కోరుకోవట్లేదు. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయాల్లో రిపీటెడ్ గా చెప్తున్న మాట ఏంటంటే, మీరు దాన్ని కోరుకోవట్లేదు. యు ఆర్ నాట్ డిజైరింగ్, యూ డోంట్ డిజైర్ విజ్డమ్. నా కుమారుడా చెప్పిన మాట విను, నా కుమారుడా చెప్పిన మాట విను అని పదే పదే మనల్ని ఈ జ్ఞానం వెంటాడుతూ ఉంది. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూనే వచ్చాం. అయితే ఈరోజు నేను మీకు చూపించబోయే వాక్య భాగం ఏంటంటే, ఈ గ్రంథానికి సెంటర్లో ఉన్న 16వ అధ్యాయం మీ ముందు నేను చూపించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. 16వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం నుంచి ఉంది, అయితే మనకి టైం దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన వచనాలు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను.
16:2. ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనపడు. చూడండి, అవర్ నేచర్. మనం ఏమనుకుంటామంటే మనం చేసే పని కరెక్ట్ అనుకుంటాం. మనం చేసే పని కరెక్ట్ అనుకుంటాం. ఒక నడతలు వాని దృష్టికి నిర్దోషములుగా కనపడతాయి. అంటే నేను చేసే పని నిర్దోషమైనది, నేను చేసే పనిలో ఏ దోషం లేదు, నేను చేసే పని కరెక్ట్, నేను చేసే పనిలో ఎటువంటి తప్పు లేదు, నేను చేసే పని చాలా తెలివి కలిగిన పని అని అనుకుంటాం. చాలాసార్లు మన నిర్ణయాలు, మన పనులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు మనకు నచ్చుతాయి. ఎంతగా నచ్చుతాయంటే దాని కొరకు ఎవరినైనా తృణీకరించడానికి మనం వెనకాడు. హ్యూమన్ నేచర్లో ఉన్న మరొక ప్రధానమైన లోపం ఏంటంటే మనల్ని మనం నమ్ముతాము. We believe in ourselves. We believe in ourselves. మనల్ని మనం నమ్ముతాం, మనల్ని మనం నమ్ముకుంటాం, మనం చేసే కరెక్ట్ అని అనుకుంటాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చాలా ఆశ్చర్యం. కానీ ఈ స్వభావం ప్రపంచంలోకి ఎవడు చెప్పినా కూడా వాడు వినడు. వాడికి తోచింది వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దీనికి ఎవరు అతీతులం కాదు. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క అంశానికి సంబంధించి కానీ ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఈ లక్షణం బయటపడుతూ ఉంటుంది. కొన్ని సంగతులు వచ్చినప్పుడు అక్కడ మన వాయిస్ లేస్తుంది. ఇక్కడ నేను మోనార్క్ని అని అంటాం అనమాట. ఈ విషయంలో మీరు నాకెవరు చెప్పవసరం లేదు, ఇందులో నేను ఆరితేరినోడిని, నేను బాగా నలిగి ఉన్నాను, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని మనం మాట్లాడు. ఇక్కడ చూడండి, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. నా పనులు యెహోవాకి తెలుసు అని మనిషి ఒప్పుకోడు. నేను చేసేది రైట్ అని అనుకుంటాడు, కానీ నేను చేసేది ఏంటో దేవుడికి తెలుసు, నా మోటివ్స్ దేవుడికి తెలుసు, నా నిజమైన ఉద్దేశాలు దేవుడికి తెలుసు, నా అంతరంగం నిజానికి ఏం కోరుకుంటుంది, పైకి ఏం వ్యక్తం చేస్తుంది, అసలు లోపల ఉన్న అసలు ఉద్దేశం ఏంటి, ఒరిజినల్ సీక్రెట్ మోటివ్స్ ఏంటి, యెహోవాకు తెలుసు అన్న సంగతి మనిషి ఒప్పుకోడు. నీ హృదయంలో ఉన్న అసలైన మోటివ్స్ దేవుడికి తెలుసు అని అంటే మనిషి ఒప్పుకోడు. ఈ మనిషి ఎక్కడి దాకా వెళ్తాడంటే తన మోటివ్స్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు కాబట్టి, తన రహస్య ఎజెండా ఎవరికి తెలియకూడదు కాబట్టి, తన హృదయంలో దాగున్నది బయటికి చెప్పకుండా ఒకలాగా ప్రవర్తించే ద్వంద్వ ప్రవృత్తి, కపట స్వభావం, వేషధారణ మార్చుకోడు, ఒప్పుకోడు, ఎవరికి తెలియకూడదని అనుకుంటాడు. కాబట్టి ఏ స్థాయికి మనిషి దిగజారాడంటే అసలు దేవుడు లేడు కదా అనే దాన్ని చేరాడు. దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటే ఆ దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సోవరిన్ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్ అని ఒప్పుకోవాల్సి వస్తుంది. దేవుడు ఉన్నాడని ఒప్పుకోవాల్సి వస్తే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడిని ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి నా హృదయ రహస్యం కూడా తెలుసు కాబట్టి నేనేంటి అనే ప్రశ్న నా ముందుకు వస్తుంది. కాబట్టి నా అకౌంటబిలిటీ ఇప్పుడు లెక్కలోకి బయటకు వస్తుంది. కాబట్టి పీపుల్ రిజెక్ట్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఎంత ఫూలిష్నెస్! నీ హృదయ రహస్యాలు నీకు తప్ప ఎవరికి తెలియకూడదు అని నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి దేవుడు అనేవాడు లేకుండా ఉంటే బాగుండు అనే కోరిక చొప్పున ఒక సిద్ధాంతం తయారు చేస్తావా? బైబిల్ చాలా సింపుల్గా ఏముందంటే ఫూల్స్ అంది. మీరు జ్ఞానం ఉన్నవారు ఎలా అవుతారు? బుద్ధిహీనులు కదా దేవుడు లేడని అనేది. ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవడైనా సరే దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటాడు కదా.
సీ ద హ్యూమన్ నేచర్ ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఇది కూడా చదువుకుందాం. 14వ అధ్యాయం 12వ వచనం. 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అది తుదకు మరణమునకు త్రోవతీయును. ఒకటి, నేను ఎంచుకున్న మార్గము, నేను చేసే పని, నా ఆలోచనలు కరెక్ట్ అని మనిషి అనుకుంటాడు. వాటి వెనకాలన్న రహస్యపు ఉద్దేశాలు కానీ, మోటివ్స్ కానీ, నా లోపలున్న అంతరంగ వైఖరి దేవుడికి తెలుసు అని ఒప్పుకోడు. బట్ ద ట్రూత్ ఏంటంటే, గాడ్ నోస్ యువర్ సీక్రెట్ హార్ట్. నీ హృదయంలో ఉన్న అసలు బుద్ధి దేవుడికి తెలుసు. రెండు, ఇప్పుడు మనం చదువుకున్న వచనం, యు థింక్ యు ఆర్ డూయింగ్ రైట్, యు థింక్ యు ఆర్ లివింగ్ రైట్. నేను చేసేది కరెక్టు, నేను అనేది కరెక్టు, నేను బ్రతికేది కరెక్ట్ అని నువ్వు అనుకుంటావు, కానీ దాని కాన్సిక్వెన్స్ ఏంటి అంటే మరణం. మరణం బైబిల్ రిపీటెడ్గా చెప్తున్న మాట, మరణం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది, ధర్మశాస్త్రానంగా జీవించేవాడు ఎలా ఫలిస్తాడో, ఎలా వర్ధిల్లుతాడో చెప్పబడింది. అపహాసకుల్లాగా, దుష్టుల్లాగా ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా జీవించేవాడు ఎలా నాశనం అయిపోతాడో, ఎలా పొట్టులాగా చెదిరిపోతాడో ఉంది. చివరికి వచ్చేటప్పటికి ఏముందంటే, అతను తీర్పు గురవుతాడు. నీతిమంతుల సభ ఒకటి ఉంది, ధర్మశాస్త్రం అనుసరించిన వాళ్ళందరూ అందులోకి చేరతారు. దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని తృణీకరించి వాళ్ళ గ్యాదరింగ్ ఒకటి ఉంది, వాళ్ళ తీర్పుకి, నాశనానికి వెళ్తారు. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్. పాపమునకు జీతము మరణము. బైబిల్ క్లియర్గానే ఉంది. నీ పనులు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తాయంటే మరణానికి తీసుకువెళ్తాయి. వై డు పీపుల్ డై? భూమి మీద మనుషులు ఎందుకు చనిపోతున్నారు అంటే, బైబిల్ చెప్పే ఒక సత్యం ఏంటంటే, బికాస్ దే రెబెల్డ్ అగైనెస్ట్ గాడ్. దేవుడికి వ్యతిరేకంగా ప్రజలు జీవిస్తున్నారు కాబట్టి, దేవునికి దూరం అయ్యారు కాబట్టి, దేవునికి అవిధేయులు అయ్యారు కాబట్టి, దేవునితో వాళ్ళకున్న ఆ రిలేషన్ తెగిపోయింది కాబట్టి దే డై అని బైబిల్ చెప్తుంది. కానీ ఇతర మతాల వాళ్ళు, లేకపోతే ఇతర ఫిలాసఫీ మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే, కొంతకాలం బ్రతికి కొంతకాలం చనిపోతారు, ఎందుకో ఎవరికి తెలియదు. మై డియర్ ఫ్రెండ్స్, we all die because we all are against God. మనమందరము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఫెయిల్ అయ్యాం కాబట్టి మనం చనిపోతున్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జీవం, అది కానప్పుడు మరణం. సో సింపుల్ యాజ్ దట్. బైబిల్ ఎంటైర్ సమ్మరైజ్ చేస్తే, దేవుని తెలుసుకున్న వాళ్ళు, దేవునితో సఖ్యత కలిగిన వాళ్ళు, దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు జీవంలో ఉంటారు, జీవిస్తారు. లేని వాళ్ళు మరణిస్తారు. ఎంటైర్ బైబిల్ డాక్ట్రిన్ ఇదే. ఆదాం పాపం చేసినప్పుడు we were separated from God. We were eternally separated from God. దేవునికి మనం దూరం అయ్యాము, శాశ్వతంగా దూరం అయ్యాము. సో ఈ శాశ్వతంగా దూరం అయిపోయిన మనిషి ఇంకా భ్రమలోనే ఉంటాడు. ఈ శాశ్వతంగా దూరమైన మనిషి ఇంకా తనను తాను మోసం చేసుకుంటూనే ఉంటాడు. మోసకరమైన ఒక స్వభావం కలిగి ఉంటాడు, మోసకరమైన ఒక హృదయం కలిగి ఉంటాడు. నేను బాగానే ఉన్నాను, నేను దేవుడికి దూరం అవ్వలేదు, నేను ఇంకా దేవుడికి భక్తుడిలాగానే ఉన్నాను, దేవుడికి నాకు టర్మ్స్ బాగానే ఉన్నాయి అని చెప్పుకుంటానే ఉంటాడు. అయితే దేవుడు లేడని కొంతమంది తిరుగుతూ ఉంటారు, కొంతమంది ఏమో మేము దేవునికి అన్యోన్యంగా ఉన్నామని చెప్పుకుంటా ఉంటారు. విచిత్రం ఏంటంటే రెండూ కూడా మోసమే.
దేవుడు లేడనేవాడు ఎంత బుద్ధిహీనుడో, మేము దేవుడితో చాలా బాగా ఉన్నాం అనుకునేవాడు కూడా అంతే బుద్ధిహీనుడు. ఎందుకంటే ఫైనల్లీ ఆల్ విల్ గో టు వన్ ప్లేస్, డెత్. డెత్. We deceive ourselves. నేను జీవించే జీవితం కరెక్ట్, నేను పాటించే పద్ధతులు కరెక్ట్, నా ఆలోచనలు కరెక్ట్, నా ఉద్దేశాలు కరెక్ట్ అని మనిషి అనుకుంటానే ఉంటాడు. రక్షించబడిన తర్వాత కూడా విశ్వాసి చాలాసార్లు ఇదే ధోరణి విడిచిపెట్టట్లేదు. వాట్ ఎవర్ ఐ డూ కరెక్ట్, వాట్ ఎవర్ ఐ సే కరెక్ట్, వాట్ ఎవర్ ఐ థింక్ కరెక్ట్ అని అనుకుంటున్నాం మనం. యారగెన్స్, అహంకారమా, పొగరా, గర్వమా, అతిశయమా, ఎప్పుడు నేనే కరెక్ట్ అనుకునే ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ పతన స్వభావంలోంచి వచ్చింది. నీ ముందుండే దారి సరైనదని నువ్వు అనుకుంటున్నావు, అది మరణానికి దారితీస్తుందని దేవుడు వార్న్ చేస్తున్నాడు. నీ హృదయం నిన్ను మోసం చేస్తుందని దేవుడు వార్న్ చేస్తున్నాడు, కానీ నువ్వు దాన్ని లెక్క చేయట్లేదు. ఈ 16వ అధ్యాయం 25వ వచనం కూడా మళ్ళీ అది చెప్తున్నారు. ఇది కూడా చదువుకొని నేను మళ్ళీ వెనక్కి వస్తాను. 16:25 కూడా ఒకసారి చూడండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడును, అయినను తుదకు అది మరణమునకు చేరు. ఎన్నిసార్లు ఈ మాట చెప్తున్నాడు చూడండి. మన నేచర్ ఏంటంటే we defend ourselves. మనం సమర్థించుకుంటాం, మనం చేసేది రైటే అని వితండవాదం చేస్తాం, దానికోసం ఎవరితో అయినా గొడవ పడతాం, దానికోసం ఎవరినైనా వదిలేసుకుంటాం. దట్స్ అవర్ నేచర్. ఈ పతన స్వభావానికి పరాకాష్ట ఏంటో తెలుసా? నేను బాగానే ఉన్నానని దేవుడితో చెప్పటం, నేను కరెక్టే చేస్తున్నానని దేవుడికి కన్వే చేయటం, ఇంకా చెప్పాలంటే దేవుడు తప్పు చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడటం. దేవుడు తప్పు చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడటం. మన స్వభావం ఎంతటి ఘోరమైనది అంటే, ఈ సామెతల గ్రంథంలో నాకు వచనం ఉంది, యెహోవా మీద మనం కోపిస్తామంట. యెహోవా మీద కోపిస్తామంట. మనకి ఏమేమి అవసరమో దేవుడు దాన్ని గుర్తు చేస్తూ ఉంటే దాన్ని మనం స్వీకరించము, ఆ ఉపదేశానికి లోబడం, దాన్ని అంగీకరించము, ఆ జ్ఞానం నాకు కావాలని కానీ లేకపోతే అవగాహన నాకు కావాలని కానీ కోరుకోము. పైపెచ్చు అలా చెప్పే దేవుడి మీద కోపగించుకుంటాం. సీ ద హ్యూమన్ నేచర్. దేవుడికి మనం దూరం అవుతున్నాము, కానీ దేవుడు మళ్ళీ మనల్ని వార్న్ చేస్తూ ఉంటే దేవుడి మీద కోపం వస్తుంది. మన అనుదిన జీవితాలు మీరు చూడండి, ఇష్టానుసారంగా జీవిస్తున్నాము, తోచినట్టుగా జీవిస్తున్నాము, ఏది అనుకుంటే చేస్తున్నాము, ఎలా కావాలంటే అలా నిర్ణయాలు తీసుకుంటున్నాము. వాటికి పర్యవసానాలు రావా? వాటికి రిజల్ట్స్ రావా? నీకు చేతికి వచ్చినట్టుగా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే, నీ మనసుకు తోచినట్టుగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే, వాటికి పర్యవసానాలు కలిగినప్పుడు, అరే నేను తప్పు ఆలోచన చేశాను, నేను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను, తొందరపాటు వల్ల నా జీవితాన్ని నేను అలా ఇబ్బందుల పాలు చేసుకున్నాను అని నువ్వు అనుకోకపోగా, రియలైజ్ అవ్వకపోగా, దేవుడు ఇట్లా ఎందుకు చేశాడని దేవుడి మీద కోపించడం ఏంటి? దేవుడి మీద కోపించడం ఏంటి? హ్యూమన్ నేచర్లో ఉన్న భయంకరమైన ఒక అవలక్షణం ఏంటో తెలుసా? దేవుడిని వాళ్ళు కోపిస్తారు. దేవుడి మీద వాళ్ళు కోపం ఎక్కడి దాకా పెట్టుకుంటారంటే, దేవుడిని వాళ్ళు ద్వేషిస్తారు. దేవుడి మీద కోపం పెట్టుకొని అలుగుతారు.
ఆ వచనం మీకు చూపిస్తే మంచిదేమో. ఆ, సామెత గ్రంథం 9:8 మీరు చూడగలిగితే, మంచి చెప్తే మనకు నచ్చదట. మంచి చెప్తే మనకు నచ్చదు. మనం ద్వేషిస్తాం. మంచి చెప్పేవాళ్ళని ద్వేషిస్తాం. 28వ అధ్యాయం 26వ వచనం చూస్తారా? 28వ అధ్యాయం 26వ వచనం. చాలా వచనాలని నేను అన్ని చూపించలేను, సమయం చాలదు. 28వ అధ్యాయం 26వ వచనం. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. See, this is our life. This is our life. తన మనసును నమ్ముకుంటాడు. యెహోవా మీద నమ్మకం ఉండదు. ఈ 16వ అధ్యాయం మనకి ఏం చెప్తుందంటే, మనం ఎంత దారుణంగా ఉన్నామో చెప్తుంది. మన నడతలన్నీ నిర్దోషాలుగా మనం అనుకుంటాము, కానీ యెహోవా ఆత్మలను పరిశోధిస్తున్నాడు. ఈ గ్రంథం మనకేం చెప్తుందంటే, హౌ వి బిహేవ్, హౌ వి డిసీవ్ అవర్ సెల్వ్స్ అండ్ హౌ వి బ్లేమ్ గాడ్. సామెతలు ఏం చెప్తుందంటే, ఎంత మూర్ఖంగా మనం ప్రవర్తిస్తామో చెప్తుంది. మళ్ళీ ఎంత దారుణంగా దేవుడిని కోపిస్తే, దేవుడి మీద ద్వేషం పెట్టుకొని దేవుడి మీద బ్లేమ్ వేస్తామో చెప్తుంది. వీటన్నిటికీ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఎంత చెప్పినా కూడా వినకపోతే కలిగే హఠాత్ పరిణామాలు బైబిల్ వార్న్ చేస్తుంది. దేవుడు వెంటబడి నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా అని కొంతమందికి చెప్తా ఉంటే, వాళ్ళు ఇంకా వాళ్ళ పనుల్ని సమర్థిస్తూనే ఉండి, దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు బ్రదర్ అనే ఆ స్వభావాన్ని ఏమనాలి? హౌ డేర్ యు క్వశ్చన్ గాడ్? నీ హృదయం నిన్ను ఎలా పక్కదారి పట్టిస్తుందో నీకు తెలియదా? నీ మూర్ఖత్వం, నీ మూఢత్వం నిన్ను ఎటు పరుగులు తీయించిందో నీకు తెలియదా? నీ తొందరపాటు, నీ అనాలోచిత ధోరణి నీ జీవితం మీద ఎన్ని ప్రయోగాలు చేసిందో నీకు తెలియదా? నా జీవితం ఇలా ఉండటానికి నేనే కారణం అని నువ్వు ఎందుకు ఒప్పుకోలేవు? ఇంకా దేవుని ఎలా ప్రశ్నిస్తావు? See the irony of the human nature. కాన్సిక్వెన్సెస్ మీరు అడిగినా అడగకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా పర్యవసానాలు అనివార్యం. బైబిల్ చెప్తుంది. ఎంత అనివార్యం అంటే దేవుడు లెక్కలు తీరుస్తాడు. 16వ అధ్యాయం 4వ వచనం. 16వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడంటే, నాశన దినం ఒకటి ఉంది, జడ్జిమెంట్ డే ఒకటి ఉంది, దేవుడు లెక్కలు తేల్చే రోజు ఒకటి ఉంది, అకౌంట్స్ సెటిల్ చేసే రోజు ఒకటి ఉంది, పర్యవసానాలు పూర్తిగా అనుభవించే రోజు ఒకటి ఉంది. వన్ కెనాట్ ఎస్కేప్. మూల్యం చెల్లించుకునే రోజు ఒకటి ఉంది. వార్న్ చేస్తున్నాడు గ్రంథకర్త. 5వ వచనంలో చెప్తున్నాడు, భక్తిహీనుల కోసం దేవుడు 4-5 వచనాలు. భక్తిహీనుల కోసం, బుద్ధిహీనుల కోసం, మూర్ఖుల కోసం, అపహాసకుల కోసం, ఎగతాళి చేసిన వాళ్ళ కోసం, యెహోవాను కాదని ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళ కోసం దేవుడట ఒక రోజు అపాయింట్ చేశారట. ఆన్ ద డే హీ విల్ సెటిల్ ఆల్ ద అకౌంట్స్. ఇదే మాట ప్రసంగి గ్రంథం చెప్తుంది. ఇదే మాట కీర్తన గ్రంథం చెప్తుంది. ఇదే మాట దాదాపు 66 గ్రంథాలు ఏకదాటిగా చెప్తున్నాయి. ఒకరోజు దేవుడు ప్రజలందరికీ తీర్పు తీరుస్తాడు. మనకు కూడా తీర్పు తీరుస్తాడు. వీఆర్ ఆల్ అకౌంటబుల్. మనం అందరం ఆయన ముందు నిలబడి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం.
5వ వచనం చాలా క్లియర్గా 2 మాటలు చెప్తుంది. మనం ఇలా ప్రవర్తించటానికి, ఇలా ఇష్టానుసారంగా జీవించటానికి, ఎంత చెప్పినా కూడా లోబడకపోగా తప్పు నాదే అని ఒప్పుకోకపోగా, ఇంకా దేవుణ్ణి ప్రశ్నలు వేస్తూ ఎందుకిలా జరిగింది, నువ్వు ఎందుకిలా చేశావని దేవుణ్ణి అడగటం వెనకున్న ఏకైక కారణం ఏంటో తెలుసా? యువర్ యాటిట్యూడ్. ఏంటి యాటిట్యూడ్ అంటే గర్వం. గర్వ హృదయులందరూ దేవుడు చూస్తూ ఉంటాడు. యువర్ ఎవ్రీడే లైఫ్, మై ఎవ్రీడే లైఫ్ దేవుడు చూస్తానే ఉన్నాడు సంవత్సరాలుగా. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఈ మన జీవితం అంతటిని దేవుడు చూసి ఒకే ఒక్క వర్డ్ మనల్ని పిలవాలని ఒకవేళ దేవుడు అనుకుంటే, బహుశా దేవుడు ఈ పదవి అంటాడు, ఎంత గర్వంరా నీకు అని అంటాడేమో అనిపిస్తుంది. నేను పిలిచినప్పుడు నువ్వు వినవా? నేను చెప్పినప్పుడు నేర్చుకోవా? నేను అవకాశం ఇచ్చినప్పుడు లోబడవా? పైగా దేవుడు ఎందుకు ఇలా చేస్తాడని నువ్వు ప్రశ్నలు వేస్తావా? ఎంత గర్వంరా నీకు అని దేవుడు అన్నప్పుడు ఏమైపోతాం మనం? మై డియర్ ఫ్రెండ్స్, మన బుద్ధిహీనతకు లెక్కలు తేల్చే రోజు ఒకటి ఉంది. మన మూఢత్వాన్ని దేవుడు శిక్షించే రోజు ఒకటి ఉంది. మన అవిధేయతను, మన అజ్ఞానాన్ని, మన బుద్ధిహీనతకు లెక్కలు తేల్చి శిక్ష విధించే రోజు ఒకటి ఉంది. సంవత్సరాలు 40, 50, 60, 70 సంవత్సరాల పాటు ఎంత మూఢత్వంతో మనం జీవించామో దాని అంతటికీ పర్యవసానాలు, మూల్యం చెల్లించుకునే ఒక రోజు దేవుడు నియమించాడు. తెలియక జీవిస్తున్నాం ప్రభా అంటే చెల్లదు. నా జ్ఞానం లేకుండా అయిపోయిందని ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఇప్పుడు కూడా చెప్పినా కూడా మనం అలా జీవించాం. ఎందుకంటే నా జ్ఞానం లేదు అన్న సంగతి కంటే నాకు తెలుసు అన్న సంగతే మన జీవితాలను ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది. గర్వ హృదయులు నిశ్చయముగా వారు శిక్షణ ఉంటారు. ఒక పనిష్మెంట్ మన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక నాశన దినం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. తీర్పు తీర్చే దినం ఒకటి మన కోసం ఎదురు చూస్తూ ఉంది. నా కుమారుడా అని దేవుడు మనల్ని లైఫ్ టైం వెంటబడుతున్నాడని మీరు అనుకుంటున్నారేమో. దానికి ఒకరోజు సెటిల్ చేసే దినం కూడా ఒకటి ఉంది. బట్ ఇంట్రెస్టింగ్గా 6వ వచనం గ్రంథకర్త ఇంకో విషయాన్ని చెప్తున్నాడు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం. ఈ తీర్పును తప్పించుకోవాలంటే, ఈ శిక్షను తప్పించుకోవాలంటే పాత నిబంధన బలులు అర్పించమనో లేకపోతే ఇంకేదో ఆ టెర్మినాలజీ మనకి ఇక్కడ కనపడలేదు, కానీ ఒక చిత్రమైన ఎక్స్ప్రెషన్ మనకు కనపడింది. కృపా సత్యాల వలన దోషాలకు ప్రాయశ్చిత్తం కలుగు. ఈ గ్రంథకర్త ఏ ఉద్దేశంతో ఈ మాట రాశాడో, కానీ మూల పదాలు తీసుకున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే మనం అనుకునే ఉద్దేశంలోనే దీన్ని రాశాడు. అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం అనే పదానికి గ్రంథకర్త రాసిన మూల పదం మనం పాత నిబంధనలో మాట్లాడుకునే అటోన్మెంట్, కొత్త నిబంధనలో మాట్లాడుకునే అటోన్మెంట్ ఒకటే పదం, సమానమైన అర్థం ఒకటే. దోషాలకు పరిహారం చేయటం, దేవుడు మనల్ని శుద్ధి చేయటం, దేవుడు మనల్ని సెట్ చేయటం, పవిత్రపరచటం, దేవుడు మనతో సమాధానపడటం, మళ్ళీ మనం దేవుడికి దగ్గర అవ్వటం. ఇంత ఘోరమైన ప్రవృత్తి కలిగిన ఈ మనుషులు, శిక్షక తప్ప మరి దేనికి అర్హత లేని ఈ మనుషులు ఎలా దేవునితో సఖ్యపరచబడతారు అనంటే కృపా సత్యాల ద్వారా అని గ్రంథకర్త చెప్తున్నాడు. ఈ 2 పదాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ 2 కలిపి ఒక పెయిర్ లాగా వాడారు. కృపా సత్యం. 1
గ్రేస్, టూ ట్రూత్. ఒకటి కృప, రెండు సత్యం. వీ నీడ్ గ్రేస్ అండ్ వీ నీడ్ ట్రూత్. కృప మనకి ఎందుకు కావాలి అంటే మనకు అర్హత లేదు కాబట్టి. కృప మనకెందుకు కావాలి అంటే మనం దేవునికి దూరం అయిపోయాం కాబట్టి. కృప మనకెందుకు కావాలి అంటే కృప ద్వారా తప్ప దాన్ని సెటిల్ చేసుకునే అవకాశం ఇంకొక పద్ధతి మనకి ఇంకేమీ లేదు కాబట్టి. కృప, దయ, కరుణ, కనికరం సమానార్థకాలుగా వాడారు. వీ నీడ్ గ్రేస్. ఎందుకు అంటే ఈ సమస్య మనకు మనం పరిష్కరించుకోలేము. మనంతట మనం దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణను గెలుచుకోలేము. మనకు మనం దేవుని దగ్గరికి వచ్చి ఆ కృపనిమ్మని అడగలేము. అడిగినా కూడా ఆయన ఇవ్వడు. ఎందుకంటే తగిన అర్హత మన దగ్గర లేదు. ఇంకా చెప్పాలంటే అడిగే అర్హత కూడా మనకి లేదు. మనం శిక్షకు అర్హులం తప్ప కృపకు అర్హులం కాదు. కానీ దేవుడు తన కృపను మనకి ఇవ్వాలని చూస్తున్నాడు. వీ నీడ్ గ్రేస్. మనం ఏం చేసినా కూడా దేవుని మనం సంతోషపెట్టలేము. ఏ విధంగానూ దేవుడు మనం ఇంప్రెస్ చేయలేము. దేర్ఫోర్ వీ నీడ్ గాడ్స్ గ్రేస్. ఆయనే మనసు చేసుకొని, ఆయనే దయతలిచి, ఆయనే తన కృపను మన మీద చూపించి, ఓకే సర్లే, నేనే తగ్గించుకొని, నేనే నా కోపాన్ని అణుచుకొని, నేనే మనసు చేసుకొని నిన్ను క్షమిస్తాను అని దేవుడు అనాలి. రెండు, వీ నీడ్ ట్రూత్. వై డు వీ నీడ్ ట్రూత్? బికాస్ మన లైఫ్లో ట్రూత్ లేదు కాబట్టి. హృదయము మోసకరమైంది. ఆ హృదయానికి సత్యంతో పని లేదు. అది నిన్ను మోసం చేస్తూ ఉంటది, మనుషుల్ని మోసం చేస్తూ ఉంటది, సాధ్యమైతే దేవుని కూడా మోసం చేయాలన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటది. అవర్ నేచర్ అది, అవర్ నేచర్. దేవుడి ముందు కూడా ప్రార్థనలో మనం నటిస్తాం. మోసం చేయగలమనే కదా. నా రహస్యాలు, హృదయంలో ఉన్న నా చెడ్డ తలంపులు, నా ఘోరమైన ప్రవృత్తి దేవుడికి తెలియదు అన్నట్టుగా దేవుడి ముందు నటిస్తూ ఉంటాం. దేవుడిని మోసం చేయగలమనే కదా. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో అన్నాడు, యూ కెనాట్ ఫూల్ గాడ్. మీరు దేవుడిని మోసం చేయలేరు. యూ కెన్ నెవర్ ఫూల్ గాడ్. దేవుడికి తెలియదని అనుకుంటామా? మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. మనమే మోసం చేసుకుంటున్నాం. అబద్ధాలు మన జీవితంలో ఉన్నాయి. అసత్యం మన లైఫ్ నడిపిస్తుంది. మనం చేసేదంతా అబద్ధమే, మనం చేసేదంతా అసత్యమే. ట్రూత్ మన జీవితంలో లేదు. నేను చేసేది రైట్ అని నేను అనుకుంటాను. ఎందుకు? నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. నాకు నేనే అబద్ధం చెప్పుకుంటున్నాను. మీకు నేను అబద్ధాలు చెప్తాను, కుదిరితే దేవుడు కూడా అబద్ధాలు చెప్తాను. వీ హేట్ ట్రూత్. సత్యం మనకు నచ్చదు. ఇదిగో నీ లైఫ్ ఇట్లా ఉంది, బాగలేదని ఎవరైనా గద్దిస్తే వాడు వినడట. ఎందుకు? యు హేట్ ట్రూత్. నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అంటే వాడి కోపం వస్తుంది. బికాస్ వీ హేట్ ట్రూత్. మనకు సత్యం అవసరం లేదు. నేను రోతగా ఉంటాను, వాడొచ్చి నువ్వు భలే భలే ఉన్నావంటే వీడికి ఆనందం కలుగుద్ది. ఎందుకు? నాకు ట్రూత్ అవసరం లేదు. నా మనసుని నువ్వు దువ్వితే చాలు. నాకు అబద్ధాలు కావాలి. నా అహాన్ని పెంచి పోషించే మాటలు నాకు కావాలి. నేనేది కాదో అది నువ్వు నాకు డంబాన్ని నేర్పించే మాటలు నాకు నువ్వు గాలి పంపింగ్ కొడతా ఉంటే నాకు ఆనందం కలుగుతుంది. వాట్ ఎ wretched నేచర్ వీ హ్యావ్. బట్ సామెతల గ్రంథకర్త చాలా బ్యూటిఫుల్ గా మన లైఫ్ ని 2 మాటల్లో తీసుకొస్తున్నాడు. బాబు, యూ నీడ్ గ్రేస్ అండ్ యూ నీడ్ ట్రూత్. 1, సత్యం నీకు తెలియాలి. 2, దేవుడి కృప నీకుంటే కానీ నీ లైఫ్ బాగుపడదు. ఓన్లీ గాడ్స్ గ్రేస్ కెన్ సెటిల్ యువర్ లైఫ్. నీ జీవితానికి కావాల్సిన 2 ఇంపార్టెంట్ టాస్క్స్ ఏంటో తెలుసా? ట్రూత్స్ ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ ట్రూత్
అండ్ గాడ్ ఈస్ గ్రేస్. దేవుని కృప నీకు కావాలి, దేవుని సత్యం నీకు కావాలి. ఇంకా గొప్ప ట్రూత్ ఏంటో తెలుసా? ఈ కృప, ఈ సత్యాన్ని తనలో పెట్టుకొని శరీరధారిగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. దట్స్ ద గాస్పల్ మై డియర్ ఫ్రెండ్స్. కృపా సత్య సంపూర్ణుడిగా దేవుడు శరీరధారి అయి భూమి మీదకి వచ్చాడు. When you accept Christ, you get the wisdom, you get the grace, and you get the truth. ఎంత బ్యూటిఫుల్ పరిష్కారం దేవుడు మన జీవితాలకు ఇచ్చాడు చూడండి. యేసుక్రీస్తు అనే ఆయనలో విశ్వాసం మీరు ఉంచినప్పుడు, యేసుక్రీస్తు అనే ఆయన యందు మీరు భయభక్తులుగా ఆయనను మీరు స్వీకరించినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, యు గెట్ ద గ్రేస్, యు గెట్ ద ట్రూత్. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆ కృప లభిస్తుంది, ఆ సత్యం లభిస్తుంది. మన గురించిన సత్యం మనకు అర్థం అవుతా ఉంటది, దేవుడి గురించిన సత్యం మనకు అర్థం అవుతా ఉంటది. దెన్ అవర్ లైఫ్స్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఆయన కృప మన జీవితాన్ని క్షమిస్తుంది, ఆయన సత్యం మన జీవితాన్ని బాగు చేస్తుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది అని యేసుక్రీస్తు వారు అన్నారు. నా మాటలు మీకు ఎంతవరకు అర్థమవుతూనే లేదో నాకు తెలియదు. వితౌట్ గాడ్స్ గ్రేస్ అండ్ వితౌట్ గాడ్స్ ట్రూత్ అండ్ వితౌట్ గాడ్స్ విజ్డమ్ అవర్ లైఫ్స్ హ్యావ్ నో మీనింగ్, మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీ డే, ప్రతిరోజు, ప్రతి క్షణం I need his grace, I need his truth, and I need his wisdom. ప్రతిరోజు, ప్రతి గడియకు ప్రభువా నీ కృప నాకు కావాలి, నీ సత్యం నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి. నీ కృప నాకుంటేనే ఇది నేను ముందుకెళ్ళేది, ఎందుకంటే ఐ డోంట్ డిజర్వ్ దిస్. నీ సత్యం నాకుంటేనే ఏదో నాకు తెలుస్తుంది. నేనేంటో, నువ్వేంటో, లోకం ఏంటో నాకు కరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. ఐ డిజర్న్. నీ జ్ఞానం నాకుంటేనే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదో నాకు తెలుస్తుంది. ఐ నీడ్ గాడ్, హిస్ విజ్డమ్, హిస్ గ్రేస్, హిస్ ట్రూత్ ఇన్ మై ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అదర్వైజ్ మనం జీవించే జీవితం అది జీవితమే కాదండి, దుర్భరమైన ఒక చెత్త అది. వితౌట్ గాడ్, హిస్ గ్రేస్, హిస్ విజ్డమ్, హిస్ ట్రూత్, ఈ మూడు లేని, ఆ మూడిటితో సంబంధం లేని, అవేంటో నాకు తెలియదు అనే జీవితం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ లైఫ్. ఇట్స్ డెడ్, ఇట్స్ అ ట్రాష్. ఈ మాట చూడండి, 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఈ పదానికి 2 అర్థాలు ఉన్నాయట, అంటే 2 రకాల అర్థాలు మనం ట్రై చేయొచ్చు. ఒకటి, నువ్వు గనక ఆ గ్రేస్, ఆ మెర్సీ, ఆ ట్రూత్ నీ లైఫ్లో పర్ఫెక్ట్గా ఉంటే నీ పాపాలకి క్షమాపణ దొరుకుద్ది అంటున్నాడు. అది మన వల్ల అవ్వదు. అది నాకెక్కడుంది, నాకు లేదు. నా కుమారుడు ట్రై చేయి అంటాడు, నా వల్ల అవ్వదు ప్రభా, బికాస్ ఐఎమ్ ఫాలెన్, ఐఎమ్ రెచెడ్. నేను ట్రై చేసినా కూడా నేను పాస్ అవ్వలేను. కొత్త నిబంధన మనకు పరిష్కారం ఇచ్చింది ఏంటంటే, నువ్వు చేయలేవు. ఒక ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా దిగొచ్చాడు, నీ స్థానంలో ఆయన ఇదంతా చేశాడు. దేర్ఫోర్ నీకు క్షమాపణ దొరికింది. ఇక రాయబడిన బ్యూటిఫుల్ వర్డ్ ఏంటంటే, నీ దోషాలకు ప్రాయశ్చిత్తం కలిగింది. యు ఆర్ ఫర్గివెన్ అండ్ యు ఆర్ అటోన్డ్ ఫర్. నువ్వు అడగకుండానే నీ కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసి ఆ ప్రాయశ్చిత్తపు క్షమాపణ నీ కోసం రెడీగా ఉంచాడు. నువ్వు చేయలేవు, ఆయన చేసి పెట్టాడు. నౌ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషుల చెడుతనం నుంచి తొలగిపోదురు. Now the only
task you have is have faith in God, fear God. ఇంత దేవుడు ఏర్పాటు చేసి పెట్టినప్పుడు ఎస్ ఐ ఫియర్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ హిమ్ అని ఇప్పుడు కూడా అనకపోతే ఇంకా దాన్ని ఏమంటాం? ఆ జీవితాన్ని ఏమంటాం? ఆ జీవితాన్ని నాశనానికి ఒక దినాన్ని ఏర్పాటు చేసిన దేవుడు నీ పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని చేసి పెట్టాడు అంటే ఏమనాలి? ఎంత దయ, ఎంత కరుణ! ఇప్పుడు కూడా నువ్వు విశ్వాసం ఉంచువా? సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనుషులు చెడుతనం నుంచి తొలగి. హౌ టు ఓవర్కమ్ మై సిన్, హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్, హౌ టు ఓవర్కమ్ దిస్ ఎడిక్షన్, హౌ టు ఓవర్కమ్ దిస్ వీక్నెస్. బైబిల్ చెప్తున్న ఏకైక ఆన్సర్ ఏంటంటే ఫియర్ గాడ్, ఫియర్ గాడ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. ఆయన యందు భయభక్తులు ఎంత ఎక్కువ నువ్వు కలిగి ఉంటావో, ఆయనకి ఎంత నువ్వు గౌరవాన్ని ఇస్తా ఉంటావో, ఆయన ఎంత ఎక్కువగా నువ్వు ప్రేమిస్తూ ఉంటావో, ఆయనకి ఎంత ఎక్కువగా నువ్వు లోబడుతూ ఉంటావో, అంతగా నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటూ ఉంటావు. ఇఫ్ యు లవ్ గాడ్ యు విల్ హేట్ ఈవిల్. దేవుణ్ణి ప్రేమించటం మొదలు పెడితే పాపాన్ని అసహించుకోవటం ప్రారంభమవుతుంది. ప్రేమలో నువ్వు ఎదుగుతున్న కొద్దీ, దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసం నీలో ఎదుగుతున్న కొద్దీ, దేవుణ్ణి ప్రేమించటం, దేవుణ్ణి ఇష్టంగా కోరుకోవటం, యెహోవాను పూర్ణ హృదయంతో ఆరాధించటం, సేవించటం, విశ్వసించటం, ఇది నీకు గ్రోత్, వృద్ధి చెందుతున్న కొద్దీ లోకాన్ని, లోకపు ఆశల్ని, పాపాన్ని, శరీర వాంఛల్ని కోరుకోవటం తగ్గుతుంది. నో అదర్ వే మై డియర్ ఫ్రెండ్స్, నో అదర్ వే. దేవుణ్ణి ప్రేమించటం పెరుగుతుంటే పాపాన్ని అసహించుకోవటం కూడా సాధ్యమవుతుంది. దేవుణ్ణి పక్కన పెట్టి నేను ఒక్కటే పాపం విషయం సెటిల్ చేస్తానంటే కుదరదు. లవ్ గాడ్ and you will hate sin. When you love sin, you cannot love God. ఒకటే కొలమానం. కాబట్టి గ్రంథకర్త మన ముందు a glimpse of gospel పెట్టాడు. ఈ పుస్తకంలో చాలా విషయాలు నేను చెప్పి ఈ టాపిక్ నేను చెప్పకపోతే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. కాబట్టి I chose this passage today. Let me remind gospel once again, my dear friends. ఈ రోజు ఈ క్లాస్లో వచ్చిన వాళ్ళలో ఇంకెవరైనా ప్రభువుని అంగీకరించకపోతే, there is a great opportunity from God today. మన హింట్ ఆఫ్ గాస్పల్ ఎక్కడ ఉంది? గ్లింప్స్ ఆఫ్ గాస్పల్ ఎక్కడ ఉంది? గాస్పల్ ఇన్ ఎ నట్షెల్ ఎక్కడ ఉంది? One day we are accountable to God. We are fallen. We are rebellious. We are separated from God. And one day God is going to judge us. But the good news is, దేవుడు తన కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు వారిని మన కోసం పంపించాడు. ఆయన మన దోషాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. Who ever believes in him, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా, విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు వాళ్ళని క్షమిస్తున్నాడు. తన గ్రేస్ని వాళ్ళకి ఇస్తాడు, తన ట్రూత్ వాళ్ళకి ఇస్తాడు, తన జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తాడు. చెడుతనాన్ని అసహించుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి యెహోవాను ప్రేమించే ఒక మంచి నూతన జీవితాన్ని ఆయన ఇస్తాడు. దట్స్ ద ప్రామిస్ బైబిల్ గివ్స్ us. మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించే ఒక న్యూ హార్ట్ మనకు వస్తుంది. Then we will naturally hate sin and we will naturally love God. Thank you. God bless you.